ఏంటి ఈసారి పిల్లి పిల్లనా? అయ్యో కాదు విక్కీ, ఐస్ క్యాండీ. సరిగ్గా చూసారా? విక్కీ, కార్తిప్పు కార్తిప్పు కార్తిప్పు. ఒకవేళ అక్కడ లేకపోతే మీ పని అయిపోయినట్టే. ఇక్కడే 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 ఇక్కడే. అన్నా అన్నా అన్నా, ఒక నిమిషం. నాకు ఒక ఐస్ క్యాండీ కావాలి. నీకు ఐస్ క్యాండీ కావాలంటే రేపు రా అమ్మా. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. నేను ఇంటికి వెళ్ళాలంటే నాకు ఐస్ క్యాండీ కావాలి, ఇవ్వండి. కుదరదమ్మా. అయ్యో, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. విసిగించకుండా వెళ్తారా లేదా? నేను ఐస్ క్యాండీ కావాలని చెప్తుంటే వినపడట్లేదా మీకు? పెద్ద లూజ్లో ఉన్నారే. ఏయ్, ఎవరినిరా లూజ్ అంటున్నావు? ఎవరిని అంటున్నావు? ఏంటమ్మా కొట్టడానికి వస్తున్నావు? గొడవ చేయాలనుకుంటున్నావా? అన్నా ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడింది, వదిలేయన్నా. ఏంటి చిన్నపిల్లనా? తానా? లేదు విక్కీ, నేను చిన్న పిల్లని కాదు, పెద్ద పిల్లని. నా వయసు. మీనాక్షి గారు, దయచేసి కాసేపు సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు మీకు ఐస్ క్యాండీ కావాలా వద్దా? ఐస్ క్యాండీ కావాలంటే వేరే ఎక్కడికైనా వెళ్ళండి, నా దగ్గర లేవు. అన్నా అలా అనకండి అన్నా, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. ఇప్పుడు తనకి ఐస్ క్యాండీ ఖచ్చితంగా కావాలి. దయచేసి కాదనకండి అన్నా. ఎవరు మీరు? ఆ అమ్మాయి మీకేమవుతుంది? ఇంట్లో చెప్పొచ్చారా? ముందు మీరింట్లో చెప్పొచ్చారా అది చెప్పండి. మీనాక్షి గారు ప్లీజ్ కాసేపు ఆగండి, దయచేసి సైలెంట్ గా ఉండండి. అమ్మాయి తాగినట్టుంది. ఏంటి మీ కథ? అదేం లేదన్నా, నా మాట నమ్మండి. ఏంటి నీ మాట నమ్మేది? ఐస్ క్యాండీలో ఏమన్నా మిక్స్ చేసి ఇవ్వాలనుకుంటున్నావా? ఏంటి మిక్సా? దేన్ని? ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? ఇంత రాత్రిపూట తాగిన అమ్మాయితో రోడ్డు మీదేం చేస్తున్నావు? నీ ఉద్దేశం ఏంటి? అన్నా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాను. ఐస్ క్యాండీ కావాలంది, అందుకే కారాపాను, అంతే అన్నా. నా చెవిలో పూలు పెట్టాలనుకుంటున్నావా? వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరు వెళ్ళకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. అన్నా కోప్పడకండి అన్నా. నేను విక్కీ, నేను మీ దగ్గర ఒకటి మాట్లాడాలి. రండి రండి విక్కీ. ఏమైంది మీనాక్షి గారు? విక్కీ, ఆ అన్నతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు? ఆ అన్న ఫుల్ అవుట్. అవుటా? ఏమవుటు? అయ్యో, ఆ అన్న ఫుల్ టైట్ విక్కీ. 30 కాదు 99 వేసుంటాడు. ఓ అవునా? మీకెలా తెలిసింది? వాసనతోనే తెలిసిపోతుంది విక్కీ. నా ముక్కు చాలా షార్ప్. అవునవును, మీ నోటి పైన ముక్కుంది కదా, వాసన పక్కా వస్తుంది. అదే సంగతి. ఆ అన్న తాగిన విషయం నాకు తెలియకుండా ఉంటుందా? అతనితో మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి. తాగి ఏదేదో మాట్లాడుతున్నారు. సరే నేను జాగ్రత్తగానే మాట్లాడతాను. వద్దొద్దు, మీరు చాలా అమాయకులు విక్కీ. జనాలు మిమ్మల్ని ఆమని నమిలి మింగేస్తారు. నేనే మాట్లాడతాను, మీరు సైలెంట్ గా నా వెనకే రండి, సరేనా? ఫాలో మీ. అయ్యో ఏమండి? ఏంటన్నా, నీ వ్యాపారం జరగాల వద్దా? ముందు ఐస్ క్యాండీ ఇవ్వండి. ఏంటి? అన్నా ప్లీజ్ అన్నా, ఒక్కటివ్వండి. హలో, ఐస్ క్యాండీ కావాలని అడిగింది నేను. విక్కీని ఇక్కడికి తీసుకొచ్చింది కూడా నేనే. మీరు ఐస్ క్యాండీ ఇవ్వకపోతే నేను పోలీసులని పిలుస్తాను. ఓహో,
పోలీసుల్ని పిలుస్తావా? పిలిచి ఏం చేస్తావు? తాగి బండి తోలడం చట్ట విరుద్ధం. మీరు తాగి బండి తోలట్లేదా? నేనా? మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కఠిన శిక్ష విధిస్తారు తెలుసా? ఏంటి? నేను తాగానా? అయ్యో అన్నా, ఇప్పుడేంటి, మీరు ఐస్ క్యాండీ ఇస్తున్నారా లేక నన్ను పోలీసులని పిలవమంటారా? పోలీస్, పోలీస్! భలే బేరం. పో. అలా రండి దారికి. చూసారా విక్కీ, అందుకే సరే, తీసుకోండి. చట్టం తెలిసి ఉండాలనేది. తీసుకోండి. అన్నా, థ్యాంక్ యూ అన్నా. తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. కోపడకండి అన్నా. మళ్ళీ నా కంటికి కనిపిస్తే మర్డర్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తాను. వెళ్ళండి. అయ్యో, బండి తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పోనీలేండి, వదిలేయండి. ఆయనకి లేట్ అవుతుంది. అదెలా కుదురుతుంది విక్కీ? నేను బండి మీద కూర్చొని ఐస్ క్యాండీ తినాలి. ఏంటి? అవును విక్కీ, నేను చిన్నప్పుడు అలాగే తినేదాన్ని. ప్లీజ్ అతనికి బండి ఆపమని చెప్పరా? నేను బండి మీద కూర్చొని తినాలి. అదంతా కుదరదు మీనాక్షి, అతను ఒప్పుకోడు. అయితే నాకు ఐస్ క్యాండీ వద్దు, నేను ఇంటికి కూడా రాను. అచ్చో, మీదో పెద్ద నస అయిపోయింది. సరే ఉండండి, ఇప్పుడే వస్తాను. అన్నా 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 హ్మ్? ఏంటయ్యా నీ గోల? అది తనకి ఏంటి తనకి? మీ బండి మీద కూర్చొని ఐస్ క్యాండీ తినాలని ఉందంట. నా బండేమైనా ఐరావతం అనుకుంటున్నారా ఎక్కి కూర్చోవడానికి? ఐరావతమే అయ్యుంటే ఐస్ క్యాండీ దొరికేదా? అంత కామన్ సెన్స్ లేదా? ఆ, అయ్యో మీనాక్షి గారు, మీరు ఊరుకోండి, నేను మాట్లాడుతున్నాను కదా. మ్, నువ్వేం మాట్లాడొద్దు. నా బండి మీద ఎక్కడానికి నేను ఒప్పుకోను. అన్న ప్లీజ్ అన్నా, అలా అనకండి. మీ చెల్లికి హెల్ప్ చేస్తున్నా అనుకోండి. కుదరదు. నా బండి పాడవుతుంది. ఎందుకు పాడవుతుంది? మీరు పీకల దాకా తాగినా మీ శరీరం పాడవునప్పుడు నేను ఐస్ క్యాండీ బండి మీద కూర్చుంటే మీ బండి పాడవుతుందా? మీనాక్షి గారు, అసలు ఎవరమ్మా నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరయ్యా ఈమె? ఏమవుతుంది మీకు? నేనెవరా అనే కదా మీ డౌట్. నేను తన గర్ల్ ఫ్రెండ్ ని. ఇతని గర్ల్ ఫ్రెండ్ వా? అన్నా మీరు రండి అన్నా, మీరు రండి, కాస్త మాట్లాడాలి. హే వదలండి. ఈ అర్ధరాత్రి పూట ఏంటండి మీ గొడవ? మీరింటికి వెళ్ళరు, నన్ను ఇంటికి వెళ్ళనివ్వరు. అన్నా కొంచెం అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి ఆశపడింది, మ్, మీ సైకిల్ బండి మీద కూర్చోవాలి అంటుంది. అందుకని మ్. తను అడిగింది చేయకపోతే నేను బాయ్ ఫ్రెండ్ ఎలా అవుతాను చెప్పండి?